గురుభ్యో నమః. నా పేరు మహేష్ యోగా వైబ్స్ ఛానల్కి స్వాగతం. ఇది సుప్త వజ్రాసనం. ఇది ఏ రకంగా చేయాలి అనేది నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి, చేసే విధానం చూడండి. కాళ్ళు ఇలా విదిలించుకుంటూ ఒకసారి ఫ్రీ అవ్వండి. బాడీ ఎక్కడ బిగబెట్టి ఉంచొద్దు. ఎంత ఫ్రీగా ఉంటే ఆసనం మీకు అంత బాగా పడుతుంది. చూడండి, ముందు వజ్రాసనంలోకి రండి. వచ్చి చేతులను వెనక్కి పెట్టుకుని ఇలాగా మా చేతుల మీదకి బాడీని వెనక్కి వంచుకోండి. తరువాత మీ నడినెత్తిని మ్యాట్కి ఆంచడానికి ప్రయత్నం చేయండి. చేతులను తీసేస్తూ అలాగే తలను కూడా ఇలా రిలీజ్ చేయండి. కూర్చొని మీ చేతుల్ని ఎలాగైనా పెట్టుకోండి, లేదా ఇలాగైనా పెట్టుకోండి. ఉండగలిగినంతసేపు ఉండండి. చూడండి, మీ వీపు కూడా మ్యాట్ కాని ఉంటుంది. మీకు ఎక్కడ ఒత్తిడి జరుగుతుందో, ఎక్కడ ఏ పార్ట్లో మీకు నొప్పి వస్తుందో గమనించుకుంటూ ఉండండి. శ్వాసని సాధారణ శ్వాస తీసుకుంటూ పూర్తిగా రిలాక్స్ అవ్వండి. అలాగా ఈ ఆసనం వల్ల కొవ్వుతో తొడలు లావుగా ఉండే వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. 2 పూట్ల సాధన చేయాలి. కొవ్వు లేకుండా తొడలు సన్నగా ఉన్న వారికి కూడా ఈ ఆసనం వల్ల తొడలు గట్టిపడి ఎక్కువ రక్త ప్రసరణ జరిగి తొడలు ఆరోగ్యంగా ఉండటానికి అవకాశం ఉంది. ముఖ్యంగా 2 కాళ్ళు కలిపి అలా వెనకకు పడుకోవటం వల్ల వెన్ను నుండి కాళ్ళకి వెళ్ళే పెద్ద నరాలు, సయాటికా నరం ఈ ఆసనం వల్ల సాగదీయబడి ఉన్న సయాటికా నొప్పిని తగ్గించడం కానీ, సయాటికా రాకుండా ఉండటానికి కానీ ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది. ఈ ఆసనంలో పొట్ట కండరాలు, ప్రేగులు బిగబెట్టి ఉండటం వలన వాటి శక్తి పెరిగి చక్కటి పనితీరు మెరుగుపరుచుకుంటాయి. ఉదర కండరాలకి మంచి కదలిక వచ్చి పెద్ద పొట్ట ఉన్నవారికి తగ్గించుకోవడానికి ఈ ఆసనం మంచిది. బ్రాంకైటిస్, ఆస్తమా ఉన్నవారికి ఈ ఆసనం మంచి ఫలితం ఇస్తుంది. పొట్టకు సంబంధించి ఏ ఆపరేషన్ జరిగినా 6 నెలల వరకు ఈ ఆసనం జోలికి పోకుండా ఉండటం, తర్వాత కూడా వైద్యులు, యోగా గురువుల ఆధ్వర్యంలో మాత్రమే చేయటం మంచిది. మీ సందేహాలు ఏమైనా ఉంటే నా దిగు వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి సందేహాలు తీర్చుకోండి. నిదానంగా మళ్ళా అదే పద్ధతిలో మా చేతులను మ్యాట్గా ఆంచుకుంటూ తలను కూడా నడినెత్తితో సపోర్ట్ తీసుకుని ఇలాగా నిదానంగా పైకి వచ్చేయండి. వచ్చేసి కాళ్ళని రిలీజ్ చేయండి. విదిలించుకుంటూ కూర్చోండి. ఈ ఆసనంలో పూర్తిగా ఆ స్థితికి రాలేకపోయినా కంగారేం పడవద్దు. చేయగా మీకే అలవాటు అవుతుంది. ఇందులో కావాల్సిందల్లా పూర్తిగా మీ కాలి యాంకిల్స్ ఫ్రీ అవ్వాలి. ఫ్రీ అయితే మీకు నొప్పులు తగ్గుతాయి. సాధన చేస్తారు కదా. మీ ఆరోగ్యం కోసం నేను చెప్పబోయే ఆసనాల గురించి కానీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః.